పొద్దున్న ఎవరితోనే గొడవ పడుతున్నావు? ఎవరో కుర్రాళ్ళమ్మా నా వెంటబడి చింతామణి తిరిగి చక్కెర పేపర్లు అమ్మా అమ్మా వాళ్ళతో మనకెందుకే? ఏమ్మా ఈ ఊరి వాళ్ళు అసలే రౌడీలమ్మా. రౌడీలు అమ్మా? ఇలాంటి రౌడీలు నా మంచపు కోటికి ఎంతమందిని కట్టేశానే అమ్మా. అమ్మా సరే కానీ ఎంతసేపు నీ ఆట పాటేనా నా మాట ఏమన్నా నాటుకుందా? ఏ మాట అమ్మా? ఏ మాట? నా మాట నీకు ఏ మాట అమ్మా? ఎన్నిసార్లు చెప్పాను ఆ భవానీ శంకరం గాడు మన కొంపకొద్దే వాడు మన కొంపకొద్దే పొట్లకాయకి బొచ్చు పురుగు పట్టినట్టే ఎన్నిసార్లు చెప్పాను. నిజమేనమ్మా, కానీ అంత సొమ్ము పెట్టిన వారిని ఊరికి ఆవులకు పొమ్మలు లేక చూపించున్నానమ్మా. ఎంత సొమ్ము పెట్టాడే? ఈ గణపారం జనం నాకు పెట్టిన దానికంటే నీకు ఎక్కువ పెట్టాడా ఏమి? అయినా నీకే మాత్రం పెట్టాడో? పెట్టింది కాస్త బయట పెట్టమ్మా. చెప్పమనేది అమ్మా. అమ్మా పిచ్చి అంటే ఇది కాదమ్మా. నా కాలంలో పెద్ద కాపు సింగు సుబ్బారావు గారికి ఎక్కిచ్చా పిచ్చి. అయ్యా పోలేరమ్మ తిరణాలు జరుగుతుంది, యాడికి పోవద్దని లోపల పెట్టి తాళం వేస్తే నడిజాముకు నడుకొప్పు పక్కలు తీసుకొని ఏ కుంజాములో కళ్ళు తెరిచేటప్పుడు తలుపులు ఎగిరితన్ని టీ కొట్టు సెంటర్లో నా కోసం కనిపెట్టుకొని ఉండేవాడు. పిచ్చెక్కిట్టం అంటే అది. ఈ గణపారంలో మాన్యాలు మన కోసం అమ్ముతారమ్మా. ప్యాకాట్ కోసమో బ్రాందీ బుడ్డ కోసమో మాన్యాలు అమ్ముతారే, మన కోసం అమ్మరే. అమ్మా కింద బండలో పైన కప్పులు విక్రయం చేస్తే 3 రోజులు సాదర కథలకు చాలు. తినుబాడములకని అమ్మా, తినవెచ్చములకని తినుబాడములకని పెండ్లామునగలు మార్పించిన అమ్మా. ఇవేనే నా బుద్ధులు, మనకు కావాల్సింది ఇవేనే. అన్ని బదులు చూపి ఇన్ని రేతుల మాపి ఎట్టులెవతలో ఏగుమదు ఓదడుసునన్న
తెరుపుతున్నవి కాకుండా నీ అందము నీ చందము నీ ఇజ్జ నీ తెలిపి ఈ కాస్త లోటు లేకపోతే ఈ పాటికి వందలేకమ్మా కోట్లు గడించకపోతున్నా అమ్మ. ఇష్టమున్నంత వరకు విటుని మనము. ఇన్నేళ్ళు వచ్చిన ఇష్టం అంటే ఏమిటో తెలియదమ్మా. ఏమిటో నువ్వే చెప్పమ్మా. డబ్బున్నంతసేపు నెత్తి మీదకి ఎక్కించుకోవాలా. డబ్బు ఎప్పుడైపోద్దో కుక్కను కొట్టినట్టు కొట్టాలి. కుక్క అంటే మరింటి కుక్క కాదమ్మా, పొరిగింటి గెజ్జి కుక్కను కొట్టినట్టు మరీ కొట్టాల. నా కాలంలో మొగుడు పిల్లలు ఒక మంచం మీద పడుకొని ఇచ్చేదాన్ని కాదు. ఇక నా డ్యూటీలాగా పనిచేసేదాన్ని. మన ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎవరెవరో తెలుసమ్మా? ఎవరెవరమ్మా? రాజులు రారాజులు, విటులు ట్యాగేసర్లు, డాక్టర్లు యాక్టర్లు డైరెక్టర్లు, ఓనర్లు కేనర్లు, జమీందారులు జాకెట్, వచ్చే జనం పోయే జనం, అమ్మా సినిమా కన్నా ఇంటర్వెల్ ఉంటుంది కానీ నా ఆఫీస్కి అసలు ఇంటర్వెల్ లేదు కాదు. ఆ రోజుల్లో అంత వెయిట్ ఉందమ్మా నాకు. చూడమ్మా, పదులోపి అయినా కలిగించే జనములో కొసరి 100,000 గుంజినాను. లోబి అంటే ఎలాంటి వాడో తెలియదమ్మా. చెప్పమ్మా. తమకు ఎంత ఆస్తి ఉన్నది జాలక దోన పోయేవాడిని అగ్గిపెట్టి అడిగి పొలాలు జేబులు వేసుకునే రకం. అలాంటి వాడి దగ్గర కూడా 100,000 గుంజాను. ఎందుకు భయపడ్డావు? పులా నీ ముఖం వల్ల లేనిపోయింది. వెనక్కొచ్చి చూస్తున్నాడని కల్లంపల్లి నరసింహరావు గారిని చూసామన్నా భయపడుతున్నామే. పిచ్చిదాన్న చాలా మంచోడే. పులి అంటే నిజంగా పులి కాదమ్మా, మన మధ్యనే ఉంటారమ్మా. పసందైన బట్టలు వేసుకొని ఊళ్ళో బాంబులు వేసుకోమని చెప్పండి, ఊరు బయట తిరుగుతారు. అలాంటి వాడిని కూడా కుక్కను చేసి వాగిట్లో కట్టేసారు. చూడమ్మా, పరమనైష్టికుడైన పడదీసి. ఇట్లా చెబితే ఇక్కడికి వచ్చిన జనం ఆగమైపోతారు. మొన్న ఏరే పని మీద గణపారం సెంటర్లో టీ కోర్ట్ సెంటర్లోకి వచ్చా. రాగానే జనం అందరూ కూర్చొని, పెద్దగాపు గారు, గంగావాసు గారు వీళ్ళందరూ కూర్చొని ఊరు మొత్తం కలిసి సందాలు ఇచ్చారు. కార్యక్రమాలు ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుందని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఆ టైంలో వాళ్ళు నాకు ఎదురయ్యారు, నేను వాళ్ళకి ఎదురయ్యా. మర్చిపోయి నా కోక భుజాల వరకు మడుచుకున్నాను. ఎటోళ్ళతో ఆగమైపోయి వాళ్ళు మెండుగా కనపడుతున్నారు. అంత ప్రమాదం ఉంది నేను చెప్పాలి. చూడమ్మా, పరమనైష్టికుడైన పడదీసి నోటను పెట్టి ఎంగిలి తినిపించావా? పాపం కదమ్మా. గణపారం వచ్చి గంట కాలేదు, అప్పుడే వాంతులు చేసుకుంటున్నావు. ఎంగిలి పెట్టడం పాపం కదా. పాపమా? నా ఎంగిలిలో నీకేం తెలుసమ్మా? నా ఎంగిలి తిన్నోళ్ళు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో భిక్షాటం చేసుకుంటూ బతుకుతున్నారమ్మా. ఆ రోజుల్లో శ్రీహరి ఎంగిలి చక్కెర పొంగలంటూ ఆహా ఓహో అంటూ ఐస్ క్రీమ్ లాగా నైస్గా నాకేసేవాళ్ళమ్మ. ఆ రోజుల్లో అంత వెయిట్ ఉందమ్మా నాకు. ప్రకాశ్రావు సౌండ్ పెట్టు. అంత వెయిట్ ఉందమ్మా నాకు. అంత వెయిట్ ఉందమ్మా నాకు. అవునమ్మా. నీ కాలంలో ఇట్లా చేసినావటే? నా కాలంలో మొగుడు పిల్లల్ని ఒక మంచం మీద పడుకొని ఇచ్చేదాన్ని కాదు. ఇక నా డ్యూటీలాగా పనిచేసేదాన్ని. మన ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎవరెవరు తెలుసమ్మా? రాజులు రారాజులు, విటులు ట్యాగేసర్లు, డాక్టర్లు యాక్టర్లు డైరెక్టర్లు, ఓనర్లు కేనర్లు, జమీందారులు జాకెట్, వచ్చే జనం పోయే జనం, ఏసతలుపు తీర్చతలుపు ఏసతలు. ఆ విధంగా ఉండేది. అన్నట్టు అడగటం మర్చిపోయా. ఏడి ఎవరమ్మా? అబ్బాయి. ఎవరే అబ్బాయి? అదే నల్లుడు అబ్బాయి భవానీ. ఎవరమ్మా వారు? ఎవరమ్మా? ఆ వంకరంగానే ఏని వారు ఎవరైనా అప్పడిగినారటమ్మా, అందులోకై వెళ్ళాడా? మా తల్లి అమ్మా, వాడు తెచ్చి నీ దోషట్లో పోతాడు, నువ్వు నా సంచిలో పోయి. చెవటానికి వాడికన్నా సిగ్గుండాలా, వినటానికి నీకన్నా సిగ్గుండాలి. 3 రోజుల క్రితం వాటేసుకొని గంగావాసు గారు ఇందాక దాకా వదిలిపెట్టారు.
అదేమిటి గంగావాసు గారు నన్ను ఆటేసుకొని వదిలిపెట్టలేదంటే ఏం చెప్పమంటావు తప్ప. ఇప్పుడు పెద్దకాపు గారితో ఊళ్ళో జనంతో నాకు ఇబ్బంది వచ్చింది. ఊరు జనం మొత్తం సందాలు ఇచ్చారు. ఆ సందాల డబ్బుల్లో ₹1,00,000 ఆ పనికి మాలినోడికి చేబోదులు ఇచ్చాను. 3 నెలల క్రితం ఇదిగో తెస్తానని అదిగో తెస్తానని తప్పకుండా తిరుగుతున్నాడు. ఆ వంకరంగాడు మీ ఇంటికి వస్తాడంట కదా, నా డబ్బులు నాకు ఇప్పించు, రేపు పెద్దకాపు గారికి లెక్క చెప్పాలా, ఊళ్ళో జనానికి లెక్క చెప్పాలన్నాడు. ఇంతకు ముందంటే సైకిల్ షాప్ ఉందే, అప్పుడు తెచ్చాడు కావాల్సినంత డబ్బు. ఇప్పుడు దాని తాలూకు ఒకే ఒక్కటి మిగిలింది. ఏమిటమ్మాది? గాలి కొట్టే పంపు. దాన్ని ఏం చేసుకుంటారు? నువ్వు పోయినా నేను పోయినా వాడు కొట్టేది గాలేనే. ఇప్పుడు ఆ గాలి కూడా ఎక్కట్లేదమ్మా, ఓషర్లు అయిపోయి అని సౌండ్ వస్తుంది. 2 నెలల నుంచి వాడు ఏం చేస్తున్నాడో తెలుసమ్మా? ఏం చేస్తున్నాడు? ఏమిటి? చిత్రం చూస్తున్నాడే. వాడికి ఏం పోయే కాలం వచ్చిందో నిన్నటి నుంచి నన్ను కూడా చూస్తున్నాడే. ముగ్గురిని వాటేసుకొని మిరవదోట్లో పడుకుంటే ఎచ్చగా ఉంటుందని వాడి ఉద్దేశం. ఇంతటితో బుర్రకొకటి పెట్టి సాగరంపు, లేదా నాకు వదిలిపెట్టి నా మహిమ చూపుతో జనాలు మీ చక్కెరకి మీ ప్రతాప నాకు తెలియదా ఏమిటి? ఆయన రాగానే ఏమండి ఏమండి డబ్బులుంటే బయటికి పొండి, లేకపోతే మా ఇంటికి రండి అని పిలుస్తాను, సరేనా? ఏం చెబుతావు? అదేనమ్మా, డబ్బులుంటే బయటికి పొండి, లేకపోతే మా ఇంటికి రండి అని పిలుస్తాను. ఎందుకు ఆ పనికి మాల్లో డబ్బులు లేకపోతే? ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఈ గణపారంలో, ఎవరు లైన్లో పెట్టుకుంటే మనం బాగుపడిపోవు. డబ్బు ఎలివే నీకు అర్థం కాలేదే. కలిమిచ్చు కులమిచ్చు కళ్ళ కావరమిచ్చు రంకు బొంకులు తెచ్చు రాగి డబ్బు, కూరించు మేరించు కుక్కించు దీవించు రమణాలకు ఇచ్చేది రాగి డబ్బు. డబ్బు లేకుండా కలియుగము గబ్బు గబ్బన్నారే, డబ్బు లేకపోతే కలియుగమే గబ్బు పట్టిపోయేది. డబ్బు లేకపోతే అన్నదమ్ములే పలకరించుకొని ఏ గొంతులో వాడు ఆ గొంతులోకే పోతాడే పిచ్చిదాన. డబ్బు ఇలువే కాదమ్మా, మీ కాలానికి మా కాలానికి పలకరింపులో కూడా తేడాలు వచ్చినాయి. మా కాలం ఎలాగో తెలుసా? ఏం పిన్ని బాగున్నావా, బాబాయ్ బాగున్నాడా, పిల్లలు ఎంతమంది, నిన్ను కొడుకు కోళ్ళ బాగా చూసుకుంటున్నారా, ఈ విధంగా పలకరించుకునేవారు అప్పటి వారు. ఇప్పుడు వారు లేరమ్మా. ఏం అదినా చిన్న ఆపరేషన్ అయిందా, పెద్ద ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలనుకున్నావు? డాక్టర్ గారు కూడా కుర్రోడే చిలకలూరుపేటలో పెట్టాడు. లోపల పోవటం బయటికి రావటం, లోపల పోవటం బయటికి. గొళ్ళ దగ్గర కూడా ఇదే పలకరింపే. ఒకే ఒక్క మాట చెబుతున్నా ఇను, డబ్బులుంటే మన ఇంటికి రమ్మను, లేకపోతే పొమ్మను. అర్థమైందా? నేను కిందకు వెళ్తున్నా, అర్థమైందా? నర్సరావుపేట మెకానిక్ పాపం డబ్బులు అయిపోయి ఉంటాయి అన్నింటి కరువు రోజులో ఒక 50 100 చదివించారు. వారిని ఆ పోరేలమ్మ తల్లి ఎల్లవెల్ల సదా కాపాడి రక్షించుగా